తెల్ల ఏనుగు. దండకారణ్యం అనే ఆ దట్టమైన అడవిలో ఒక తెల్ల ఏనుగు ఉండేది. అది చాలా ఉత్తమ గుణాలు గల ఏనుగు. ఆ ఏనుగుకు తల్లి ఉండేది. దానికి కళ్ళు కనిపించేవి కాదు. ఆ తెల్ల ఏనుగు తన తల్లిని చాలా బాగా చూసుకునేది. అరణ్యమంతా తిరిగి రుచికరమైన పళ్ళను తెచ్చి తల్లికిచ్చేది. అన్ని రకాల సేవలు చేసేది. ఒకనాడు తెల్ల ఏనుగు ఆహారం కోసం వెళ్ళినప్పుడు దానికి మనిషి ఏడుపు వినిపించింది. తెల్ల ఏనుగు ఆ మనిషి వద్దకు వెళ్ళి కారణం అడిగింది. అప్పుడు ఆ మనిషి, నేను ఈ అడవిలో దారి తప్పి ఇటుగా వచ్చాను. 3 రోజులుగా తిరుగుతూ ఉన్నా. నేను వెళ్ళవలసిన దారి తెలియడం లేదు అని అన్నాడు. అప్పుడు ఏనుగు ఆ మనిషికి అడవి చివరన ఉన్న అతని గ్రామం వరకు దారి చూపించింది. ఆ మనిషి ఊరికి వెళ్ళగా అక్కడ రాజభటుడు రాజుగారి ఏనుగు మరణించింది. ఒక అపురూపమైన రాజుగారికి యోగమయ్యే ఏనుగును ఎవరు చూపిస్తారో వాళ్ళకి బహుమతి ఇవ్వబడుతుంది అని ప్రకటించడం విన్నాడు. ఆ మనిషి తెల్ల ఏనుగు జాడ తెలుసుకున్నాడు కాబట్టి బహుమతికి ఆశపడి రాజభటులకు సమాచారం అందించాడు. వారు ఆ తెల్ల ఏనుగులు వలవేసి పట్టారు. రాజధాని నగరానికి తీసుకొచ్చారు. ఆ ఏనుగుకు ఎంతో మర్యాద చేశారు. పుష్పాలతో అలంకరించారు. కానీ ఆ తెల్ల ఏనుగు ఒక్కదాన్ని కూడా ముట్టుకోలేదు. తన గుడ్డి తల్లిని ఎవరు చూసుకుంటారు అని బాధపడింది. ఏనుగు ఏమీ తినడం లేదు అనే సమాచారం రాజుగారికి అందింది. రాజుగారి స్వయంగా వచ్చి ఏనుగును పలకరించారు. అప్పుడు ఏనుగు, నాకు ఈ రాజభోగాలు వద్దు. అడవిలో నా తల్లి ఉంది. నా తల్లిని చూసుకోవడంలోనే నాకు సుఖముంది అని చెప్పింది. ఏనుగు మాటలు విని రాజు కరిగిపోయాడు. వెంటనే తెల్ల ఏనుగును మరలా అడవికి పంపే ఏర్పాటు చేశాడు. తెల్ల ఏనుగు తన తల్లికి సేవలు చేస్తూ హాయిగా అడవిలోనే ఉండిపోయింది. నీతి: తల్లిదండ్రులు దైవంతో సమానం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.